ఓం సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మన దేవుడు కార్యక్రమానికి స్వాగతం. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. మేడం, ఎవరు మాట్లాడుతున్నారండి? శ్రీనివాసమూర్తి అండి. చెప్పండి. నమస్తే మేడం. అదే ఇప్పుడు నుంచో మీకు ట్రై చేస్తున్నాను ఫోన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అమీర్పేట అమ్మా. చాలా వారాల నుంచి ప్రయత్నం చేస్తున్నారా? చాలా నుంచి. నేను ప్రతి సంవత్సరం సిద్ధి వెళ్తానని ఒక 10-20 మందిని తీసుకుని తీసుకెళ్తే అంటే ఇక మీకోసం అంటే మాట్లాడదాం ట్రై చేస్తుంటే దొరకట్లేదండి. ఇప్పుడు మీరు రాత్రి చెప్పారు హారతి అయిన తర్వాత బాబాకు దండం పెట్టుకుని మీరు ఫోన్ చేయండి అన్నారు కదా. అంటే ఇంక నేను హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడే హారతి ఇచ్చిన తర్వాత బాబా ఎలాగైనా కల్పించాలి మేడం తో మాట్లాడాలి అని అనుకుని మీకు ఫోన్ చేశానమ్మా. ఫస్ట్ కాల్ మీదే? ఫస్ట్ కాల్ నాది. అదే షిరిడీకి 10 సంవత్సరం వెళ్తానని తీసుకుని వెళ్తానండి. 20 సంవత్సరాల మట్టికి వెళ్తున్నాను. చాలా మంచి సేవ చేస్తున్నారు. మీరు ఆనందించడమే కాకుండా భగవంతుడి దర్శనం అందరికీ కలిగిస్తున్నారు. అంటే చూడలేని అందరినీ తీసుకెళ్తా ఉంటారు అనమాట అండి. డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, డబ్బులు లేని వాళ్ళని. అంతే కదా, పైసలు లేని వాళ్ళకి తీసుకెళ్తా ఉంటారు అనమాట. చాలా బాబా ఆశీస్సులు మీకు ఎంతగానో ఉంటాయి. నిజానికి బాబా ఎంచుకున్నారు కాబట్టి మీరు అలాంటి సేవ చేయగలుగుతున్నారు. 5 సంవత్సరాల నుంచి మాల వేసి వెళ్ళలేదండి. ముందు 5 సంవత్సరాలు వేసుకున్నాను సాయిబాబు మాల. బాబా అంటే చాలా ఇష్టమండి. మీరు చెప్తుంటే ఇంకా నాకు ఏదో అనిపించి చెప్తా ఉంటాను. రోజు ఏ టీవీ పెట్టనండి అసలు. మా మిస్సెస్ కి నాకు గొడవ అండి. సీరియల్ చూస్తుందంటే నేను తీసేస్తా ఉంటాను. ఇదే టీవీ పెడతానండి. అసలు ఇంట్లో ఏమి ఉండదు ఇంకా. బాబా టీవీ మీరు చెప్తుంటే ఆ మేడం ఎలా చెప్తుందో లేడీస్ అంటే అలాగ ఉండాలి అవి చెప్తూ ఉంటారండి. మీ గురించే చెప్తూ ఉంటాను అసలు. మన సాయి టీవీ పాట ఇంకొకటి గురు పూర్ణిమకి కొత్త పాట ఒకటి రాబోతోంది. చాలా చాలా బాగుంది. అది కూడా అంటే 2 రోజుల్లో చూసేస్తారు మీరు. నేను ఒక పాట పాడొచ్చారా? పాడండి, కానీ చిన్నగా కొద్ది పాట పాడండి. మొత్తం పాట కాకుండా ఒక చరణం పాడండి. బంతి చేమంతి పూల మాలల కట్టండి, బంతి చేమంతి పూల మాలల కట్టండి, మాల మజలలో నా మనసు నింపండి, మనసు నిండా మంచి భక్తిని నింపండి, మాలలు తీసుకురారండి సాయి మెడలో వేయండి, మాలలు తీసుకురారండి సాయి మెడలో వేయండి, జాజి సన్నా జాజి పూలలు పట్టండి, జాజి సన్నా జాజి పూలలు పట్టండి, పూలన్నీ సాయి పైన అభిషేకించండి, అభిషేకించేటప్పుడు సాయి నోములు కనరండి, ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోకండి, బంతి చామంతి పూల మాలలు కట్టండి. ఇంకా చాలా ఉందండి పాట, మీరు వద్దన్నారు కదా. అంటే మధ్యలో ఈ పాట చాలా చాలా బాగుంటుంది. ఇంతకు ముందు ఎవరో ఒకసారి మన సాయి బంధువే పాడారు. అదే నేను అప్పుడు రాశానండి. రాసినప్పుడే 18 సంవత్సరాలు అయిపోతుంది. మీరు రాశారా ఈ పాట? నేను ఇంకొక ఆయన కలిపి రాసామన్నమాట. గుళ్ళో భజన పాటలు చేస్తాం, పాటలు పాడతాను నేను. బాబా గుళ్ళో భజన చేస్తాను అనమాట. వెంకటరావు నగర్ లో, ఎస్ఆర్ నగర్ దగ్గర. చాలా పాటలు ఉన్నాయనుకోండి. ఇంక మీకు కొన్ని పాటలు మీకు తెలిసే ఉంటాయి. మీకు తెలంగాణ ఏముంది, అన్ని మీరే రాస్తున్నారట. అలా కాదు, ఎవరి భక్తికి వాళ్ళకి బాబా ఎప్పుడు ఎలా ప్రేరణిస్తే అలా రాస్తారు. మీరు అప్పుడు రాసినా ఎప్పటికీ బాబా గారి పాటలు కొన్ని నిత్య నూతనంగానే ఉంటాయి, మధురంగా ఉంటాయి. ఈ పాట కూడా చాలా బాగుంది. ఇంకోటి పొన్నమ్మ చంద్రుడు, ఆ పాట మీకు తెలిసే ఉండొచ్చండి. అదొకటి తెలీదు. మీరు మళ్ళీ నెక్స్ట్ వీక్ కాల్ ప్రయత్నం చేసి అప్పుడు పాడదురు గాని అన్ని ఇవాళే పాడేస్తే ఎలా? ధన్యవాదాలు శ్రీనివాసమూర్తి గారికి కాల్ చేసినందుకు. మళ్ళీ వచ్చే వారం కూడా కాల్ చేయండి. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. నేను రోజు మీ ప్రోగ్రామ్ చూస్తుంటానండి. మీరు చాలా బాగా చెప్తుంటారు బాబా గురించి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ఇక్కడ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సాయి.
మా బాబు పేరు కూడా నాగసాయి అక్షర్ అన్నమాట. అయితే తను ఎప్పుడు గ్రూప్ తీసుకెళ్ళినా ఫస్ట్ బాబా దగ్గరికి వెళ్తారు. తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను ఎక్కువ బాబా గుడికి వెళ్ళేదాన్ని. తర్వాత ఇప్పుడు తనకు చిన్నగా మాటలు వస్తున్నాయి. బాబా పేరే ఆయన ఎక్కువ కలుస్తాడు, ఫస్ట్ బాబాని దండం పెట్టుకుంటారు అనమాట. చాలా చిన్న ఏజ్ అయినది అయినా ఫస్ట్ ఆయన బాబాకి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా. తన పూర్వజన్మలో కూడా బాబా భక్తుడే అయి ఉంటాడు, ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది అంతే. అదే అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయండి తనకి. మంత్సా ఇయర్సా? 2 years కంప్లీట్ అయినాయా లేకపోతే 1 year లోపల? లేదండి, తనకు లేట్, కొంచెం మాటలు లేట్ వస్తున్నాయి. కానీ ఫస్ట్ అయితే బాబాకి ఫస్ట్ బాబా గురించే పాట పాడాడు, ఓం సాయి శ్రీ సాయి అనేసి. గుడికి వెళ్ళినా కూడా అక్కడ అందరూ ఉన్నా కూడా ఫస్ట్ బాబా దగ్గరికి వెళ్తాం అనమాట. బాబా దగ్గరికి వెళ్ళేసి తర్వాత అందరి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టారు అంతే. ఇప్పుడు ఎంతమంది ఉన్నా అమ్మని గుర్తుపట్టినట్లే బాబాని కూడా అలా గుర్తుపట్టేస్తున్నాడు. మరి మంచిదండి. మీ పేరు చెప్పలేదు, బహుశా మీకు ఇష్టం లేదేమో అని నేను కూడా అడగలేదు. మీ ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అమ్మా, నేను విజయనగరం నుంచి వెంకటరమణ మాట్లాడుతున్నాను. చెప్పండి. చక్కగా మీకు ప్రతి లైవ్ లో మీకో మీ మిసెస్ కో కాల్ కనెక్ట్ అవుతూనే ఉంటుంది. మాకు కనెక్ట్ అవ్వకపోతే మా మనసు ఇంకా ఇవాళ భోజనం చేయబోతుంది మాకు. బాబా గారితో మాట్లాడకపోతే భోజనం చేయబోతుంది మాకు. అందుకే బాబా గారు కూడా రోజు ఇలా తలుచుకోండి, నా గురించి నలుగురితో పంచుకోండి అని చెప్తూ ఉన్నారు. అమ్మ గురువారం వచ్చేస్తుంది, పండక్కి ముందే మా మంజరంగడ 2500 మంది 3000 మంది భోజనాలు పెడతాం. ఇప్పుడు ఆ సెక్షన్ లో చూస్తున్నాం మాట. ఎంతో ఒక వారం రోజులు అన్ని చేస్తారా అండి గురు పూర్ణిమ వేడుకలు? చేస్తామమ్మా. ఒక వారం రోజులు చేస్తారా, ముందు తర్వాత అలా కలుపుకొని? అలా కలుపుకుని వారం రోజులు పెట్టి ఆ రోజుని అందరూ భోజనాలు పెడతాం. 3000 మంది దాకా 3000 మంది దాకా భోజనాలు పెట్టి అన్ని స్వీట్లు గీట్లు అన్ని పెట్టి బాబా గారికి అన్ని చేసి పల్లకి సేవ చేస్తాం ఆ వారం. ఆ రోజు సాయంకాలం మామూలుగా భోజనాలు గురువారం పెడతారు. ఆ రోజు పారాయణ గాని బాబా గారి గురించి సత్సంగాలు గాని అలా ఏమైనా ప్రత్యేకంగా పెడతారా? అలాగే ఏముండదమ్మా, అంటే భజన చేస్తాం ఆ రోజు. పారాయణ పెట్టి అంటే మా గుడి కొండ పక్కన దూరంగా ఉంది, ఊరికి దూరంగా ఉందన్నమాట. వచ్చిన భక్తులకే కూర్చోబెట్టి బాబా గారి గురించి ఒక అధ్యాయం చదివినిపించి చెప్తాం. బాగుంటుంది కదా. అన్ని చెప్పి పారాయణ చేస్తాం అన్ని. భక్తులందరూ కూర్చోబెట్టి చెప్పించి ఉదయం నుంచి మళ్ళీ భోజనం అయిన దాకా భోజనం పెట్టి పంపిస్తాం అందరికి. ఆ విద్యలో ఉన్నామమ్మ ఇప్పుడు బాబా గారికి. ఆయన తండ్రి అయితే మీరు ఏం తల్లిలా ఉన్నారు మాకు. అమ్మో, తల్లి తండ్రి రెండు బాబానే. నేను తోబుట్టునే అవుతాను అంతే. బాబాయ్ ఆయన తండ్రిలా కాపాడుతాను, మేము మాకేం తల్లిలా కాపాడుతున్నారు. టీవీలో చూడడం మా తల్లిలాగా ఉండదు. నవ్వు మీరు చెప్పి మాటలు మేము విని వాకిన అన్ని ఎలా ఉందంటే ఒక తల్లి బిడ్డ చెప్పినట్టు చెప్పేస్తున్నారు. చాలా బాగుందమ్మా. ఒక రోజు నేను బాబా గారికి అలా కాలు కలలే కానీ మా మనసు మా మిసెస్ మేము అలా టీవీలో ఉంటాము. తండ్రికి కూతుర్ని అమ్మ అమ్మ అని అంటాడు కదా, అలా మీ మనసులో అట్లా నన్ను పుత్రికలాగా చూస్తున్నారు కాబట్టి మీకు నేను తల్లిలాగా అనిపిస్తున్నాను అంతే. మనందరికి తల్లి తండ్రి సర్వం బాబానే. అన్ని బాబే మీరే తల్లిలా కాపాడుతారు. నాకైతే అమ్మలాగా ఉంటారు మీరు. మీరు చెప్పి మాటలు మీ నవ్వు అన్ని అమ్మలాగా అమ్మలా పిలుస్తారు, పెట్టి అలా పిలుస్తారు. వాడి మీరు అలా చూస్తారు, అలా చూస్తారు. ఇంకా ఏమైనా చెప్తారా అండి? సరే ఉంటామమ్మా. మాట్లాడండి, పర్వాలేదు. అంటే ఏమైనా చెప్తారా, ఏదన్నా లీలా చెప్తారా అని అంటున్నాను. చెప్తుందమ్మా. సరే ఇవ్వండి. అమ్మా సాయిరామ్. బాగున్నారా? చాలా. నా కొన్న అయితేనమ్మా ఒకసారి మొన్నే 10 రోజులు అవుతుందమ్మా. కొంచెం పచ్చళ్ళు వేసుకున్నా, ఆవకాయలు అవి వేసుకున్నా, కొంచెం ఎరుపు బాగా వచ్చేది. అస్తమానం కొన్నే నడిపిస్తుందండి అమ్మ నేనైతేని. 2 పట్లు బొబ్బులు కూడా హాస్పిటల్కి వెళ్ళాను మొన్న ఈ మధ్యలో. ఒక 10 రూపాయలు మందులు అవి ఇవి మామూలుగా
వచ్చేసిదాన్ని చేసేదాన్ని అలా వెళ్ళిపోచ్చేది. నేనేం పచ్చళ్ళు వేసి తినేస్తావు అనిపించేది. నీ సైజ్ తిన్నమ్మ నేను అంతగా అసలు చేపలు అవి పచ్చళ్ళు ఎక్కువ తింటాను. పచ్చళ్ళు అవి తినేమ్మా కొన్ని ఏమి ఏర్పొచ్చాను అని తిట్టేసేవారు. ఫోన్లే నాకు అన్ని తగ్గించినవారు. ఆ తండ్రి నాకు తగ్గిస్తారు నువ్వు వరకని నమ్మానమ్మ నేను అయితే. ఒక నైట్ వచ్చి నేను ఏ డాక్టర్ గారికి అయితే పెట్టుకుంటానో ఆ డాక్టర్ గారిలో వచ్చామ్మ నాకు తెల్లారుజాముని కొన్ను మయంగా ఇలా పెట్టుకుని నొక్కేసారమ్మ. మీరు ఎవరు చూడకొద్దు, నేనే చూస్తాను, పచ్చగించావు నేనే చూడాలి, మీకు ఎవరికి తగ్గదని. పక్కన నర్సులు అవి ఉంటే వాళ్ళని వద్దంటున్నారమ్మ, చూడొద్దు మీరు ఎవరు చూడొద్దు, నేనే చూస్తాను, ఆవిడకి నేనే చూడాలి, నేను చూస్తేనే తగ్గుతుంది, మీరు అందరూ వెళ్ళిపోండి అని వచ్చి చెప్పారమ్మ. చేసారమ్మ. నాకు ఇలా పట్టుకుని నొక్కేసారమ్మ కొన్ని కాడ. అప్పటి నుంచి మరి ఎరుపు గట్ట ఏం లేదు అసలు. ఎంత అదృష్టవంతులం కదా మనం, బాబాతోనే సేవలు చేయించుకుంటాం. చాలానమ్మా. మరి నాకైతే ఇంకా డాక్టర్ గారి లాగా నాకు ఇంట్లోని అలా వచ్చి ఉండిపోతారమ్మా. ఇంక నాకు ఏది వచ్చినా ఒక్క బాధ, నాకు పాలు కొంచెం నొప్పిగా ఉందాం మడము, అదొకటి అడిగితే నేను కొంచెం ఎప్పుడన్నా ఆయిల్మెంట్ రాసుకున్నా ఈ ఊది రాసుకున్నట్టు తండ్రి తగ్గిస్తారు నాకు. నాకు ఇంకేం పర్వాలేదు అని అనుకుంటాను. నేనైతే నలుగురు బాగోవాలి, అందరూ బాగున్నాకే మనం బాగోవాలి అని అడిగితేనమ్మా తండ్రిని అయితే. మీరు ఎక్కడ ఉంటారమ్మా, ఒకసారి మీకు భోజనం పెట్టాలని నా కోరిక. మీ మాటలో మీ నవ్వు చూస్తుంటే మరి నాకు ఇంకా మీ దగ్గరకు వచ్చేయాలనిపించేస్తుందమ్మా నాకైతేని. నా పేరు అయితే పూర్తి పేరు అయితేనమ్మా ఇది గౌరీ పార్వతి. మామూలుగా నాకు గౌరీ పార్వతి అంటే ఎవరో తెలియదు అసలు, ఎవరు కూడా పిల్లరు నన్ను. నా పేరు అయితే ముద్దు పేరు అయితే బుజ్జమ్మ అని పిలుస్తారమ్మా అందరూ కూడా. గౌరీ అంటే కూడా ఎవరికి తెలియదు, అలాగని పిలుస్తారు. మీకు ఏది ఇష్టం అయితే అది పిలిచి ఒక్కసారి నాకు ఎప్పుడో ధన్యం అవ్వాలి, మీకు భోజనం పెట్టాలి, నా మనసు కుదిరిపడాలి. ఇంకా ఇంకా చెప్పి ఇలాగే వారం వారం ఎలాగో ఫోన్ మీకు కలుస్తూనే ఉంది చెప్దురు గాని. మీ అభిమానానికి ధన్యవాదాలు. మీ ఇంటి భోజనం నాకు ప్రాప్తం అని బాబా గారు రాసి పెట్టుంటే, అలాగే మీ ఇంట్లో ఉంది బాబా గారే కాబట్టి బాబా ప్రసాదం తీసుకుందాం రాసి పెట్టుంటే. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. నమస్తే అమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు? నేనమ్మా, శ్రీకాకుళం జిల్లా నైరా. ఏం పేరండి? భీముడండి. ఓ భీమారావు. చెప్పండి. భీమారావు. ఇదే కష్టాలు. మనం మా బాబాని నమ్మాను, నమ్మిన తర్వాత చాలా కష్టాలు అనుభవిస్తున్నాను. పరిస్థితి వెళ్తున్నాడు ఏంటి అడుగుదని గురువు గారికి. మరి బాబా కష్టాలు పెడుతున్నారు, వదిలిపెట్టాలనిపించట్లేదా? ఏటమ్మా వదిలిపెట్టాలనిపించట్లేదా? బాబా కష్టాలు పెట్టేస్తున్నాడు కదా, బాబాని వదిలిపెట్టాలనిపించట్లేదా? నా కష్టాలు పెట్టినా లేదమ్మా. టీచర్ ఎంత కొట్టినా మనం ఆ క్లాస్ వదిలేస్తే ఇంకెప్పుడు చదువుకొని పైకి వస్తాం కదా. టీచర్ ఏదైనా చేస్తే మన కోసమే కదా. అదే మన కాదు, అది మరి ఆ మనసు పుట్టలేదు. పుట్టకూడదు, అలా పుట్టదు కూడా. మీకు అలాంటి మనసు పుట్టకూడదు, పుట్టదు కూడా. మనం క్లాస్ లో బాగా ముందుకు రావాలి, బాగా చదువుకోవాలనే కదా టీచర్ మనల్ని బాగా బెదిరించో భయపెట్టో ఏదో రకంగా విద్యా బుద్ధులు నేర్పిస్తారు. మన కర్మలన్నీ కూడా అలాగే ఏదో రకంగా తొలగించే కదా మనకి మంచి కర్మలు వచ్చేలా చేసేది. అమ్మా ఇది అయితే అమ్మా భీమారావు గారు చెప్పండి. అయితే నేను బాబా గారు నమ్మిన కాడి నుంచి బాబా గారికి అమ్మదానాలు పెట్టడం, మీద గుళ్ళు కట్టడం, శివులు ఎత్తడం అన్ని చేస్తానమ్మా. బాబా పరిష్కరిస్తున్నాడమ్మా. మీకే కాదండి, ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి ఆ పరీక్ష. మనం మీరేంటి, నేను కూడా రోజు అనుకుంటూ ఉంటాను, బాబా ఇంత మంచి పని ఇచ్చావు, మరి పనికి తగినట్టుగా నీ పని ముందుకు సాగేట్టుగా ఇంధనం ఏది అని. ఎవరికి ఉండే వాళ్ళకి ఉంటాయి, నీకు తెలియందే ఉంది బాబా. క్షణ మాత్రంలో నువ్వు సృష్టినే మళ్ళీ ఇలాంటి సృష్టిలు 100 చేయగలవు. ఇంత చిన్న దానికి కూడా నేను అందరి దగ్గర భిక్ష పట్టాలా, అందరినీ అడగాల రోజు అనుకుంటాను. ఎవరికి ఉండే వారికి ఉంటాయి. బాబా అది పరీక్ష పెడుతున్నారని నాకు తెలుసు. అందరికీ ఉంటుంది, మనం ఉన్నదే అందుకు కదా. బాబా ఆడుకోనివ్వండి. అలా అని మనల్ని ఎన్నడూ పడిపోనివ్వరు, ఎన్నడూ ఓడిపోనివ్వరు. బాబా గారు ఏంటి మనకి ఆశ్చర్యంగా చెప్పొద్దు, మన బాబా లేక తొలగించుకొచ్చాడు.
అసలు అది కూడా కాదండి, ఇంకా మీరు నాకంటే పెద్దవాళ్ళు. ఏది ఎలా ఉన్నా పరిస్థితి మనం సాయిని మర్చిపోకుండా ఉండగలిగేలా అలాంటి ఒక భక్తి శక్తి ఇవ్వమని ప్రార్థించుకుంటే చాలు. ఆ ఒక్క విజ్ఞత మనకుంటే చాలు. ఎన్నాళ్ళ జీవితం అండి ఇది? ఇంకో 30 ఏళ్ళో ఇంకో 40 ఏళ్ళో కదా. దీంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఈ సమస్య పోతే ఇంకొకటి, ఇంకొకటి పోతే ఇంకొకటి. కేవలం మనం సాయి 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 అని నిద్రలో కూడా అనుకోగలిగిన మనస్థితి మనకి ఇస్తే చాలు బాబా. అంతకంటే ఇంకా మిగతా ఏ సిరి సంపదల, పేరు ప్రతిష్టల, ఆరోగ్యమా, ఇంకొకట ఇవన్నీ సాయి అనగలిగే అదృష్టం ముందు చాలా చిన్నవి, ఏమంటారు అశాశ్వతమైనవి అవి. సో అందరికీ ఉంటాయండి. సాయిని విడవకుండా ఉండగలగడమే మన అసలైన అదృష్టం. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? కాకినాడ నుంచి అండి, సుబ్బలక్ష్మి అండి. చెప్పండి. అది ప్రోగ్రామ్ వస్తుంది కదండి సాయి మన దేవుడు ప్రోగ్రామ్ ఏంటంటే జరిగేది. అవునండి. నాకు బాబా అంటే ఊహ తెలిసినప్పటి నుంచి తాతగారు ఆరాధించేవారు బాబా అంటే పుట్టపర్తి బాబా ఫోటో ఒకటి ఉండేది నా చిన్నతనంలో ఇంట్లో. అందులో అవతారాల్లో చిన్న సైజు, ఒక 2 అంగుళాలు ఎంతో సైజులో షిరిడి సాయిబాబా ఒక బొమ్మ కనపడేది నాకు చిన్నప్పటి నుంచి. అందులో అవతారాలు ఒక అవతారం అందులో ఉండేది అనమాట ఆ ఫోటోలో. అది తెలియదు మా తాతగారిని అడిగేదాన్ని, తాత ఎవరైనా ఇవన్నీ అలాగా ఉన్నాయి కానీ ఆయన ఎవరు అంటే షిరిడి సాయిబాబా అమ్మ అంటే ఎప్పుడైనా చూసారా మీరంటే నేను ఎప్పుడు చూడలేదమ్మా, అనుకోవడమే తప్ప ఎప్పుడు చూడలేదు అనేవారు మా తాతగారు. అది తెలియకుండానే ఆయన ఏదో తెలియని ఆరాధనా భావం అనమాట. ఇంకా చిన్నప్పటి నుంచి షిరిడి సాయిబాబా మా తాతగారు పేరు చెప్పడంతో ఏదో తెలియకుండా ఆరాధనా భావం పెరుగుతూ వచ్చింది. ఇంకా నాకు పెద్ద అయ్యి ఇంకా అది ఎక్కడ ఏంటి ఏ ఊరు అది స్టేట్ అనేది కూడా నాకు తెలియదు. 10th క్లాస్ వచ్చే సెలవులకి మా పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికెళ్ళవారు బాబా భక్తులు, షిరిడి సాయిబాబా భక్తులు అన్నమాట వాళ్ళు. వాళ్ళ ఇంట్లో నిత్యం సచ్చరిత్ర చదువుకునేవారు వాళ్ళు. అది వాళ్ళని అడిగి ఒకసారి బుక్ చదువుతుంటే నాకు ఇంకా ఈ సచ్చరిత్ర ఎక్కడ దొరుకుతుంది ఏంటి అంటే ఇలాగ షిరిడి నుంచి తెప్పించుకున్నాం రైతు సత్యనారాయణ గారు అమ్మ అని. అది మాకు పల్లెటూరు మూలాన్ని అది ఎలా తెప్పించుకోవాలి ఏంటంటే మాకు తెలియలేదు. మ్యారేజ్ అయ్యాక నేను ఎవరో షిరిడి వెళ్తుంటే ఒక బుక్ తెప్పించుకున్నా. నాకు 4 years అయినా పిల్లలు పుట్టకపోతే ఇంట్లో సర్జరీ అది ఏదో చేయించాలి, ఇదే నాకు సూట్ మందు చేయించుకోవడమే నాకు చిన్నప్పటి నుంచి భయం అసలు. ఎలాగా బాబాయ్ ఈ గండం నుంచి గట్టెక్కించు, నేను ఎప్పుడు దాకా ఏది అడగలేదు, నాకు ఎవరు పుట్టినా సరే నీ పేరు కలుపుకుంటాను తండ్రి, నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించు తండ్రి, ఇంట్లో ఈ చివాకి చెంగపోతున్నాను, ప్రతి నెల ఎంత సేపు నాకు టెన్షన్ వస్తుంది, వీళ్ళతో ఏమి ఇబ్బంది పెడతారో వీడినని అనుకుంటా. అప్పుడు ఇక్కడ కాకినాడలో ఒకసారి హంసగాయత్రి సాయిబాబా ఏదో యజ్ఞం పెట్టారు ఎవరో ఇక్కడ. పెట్టినప్పుడు మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, వీళ్ళ యజ్ఞంలో పేరు ఇవ్వండి మీరు కూడా కూర్చోవచ్చు కదా అంటే, సరే ఏమో బాబా ఎందుకైనా ఇచ్చారేమో ఈ అవకాశం అని చెప్పి పేరు ఇచ్చి యజ్ఞంలో కూర్చున్నాను. సరిగ్గా ఆ రోజు నాకు డేట్ అన్నమాట. ఇంకా టెన్షన్, ఇంకా ఈ గండం గట్టెక్కితే చాలు, ఈ యజ్ఞాన్ని పేరు ఇచ్చాను కానీ అర్థం వస్తుందేమో, బాబా నీదే భారం ఇంకా అనుకుంటే యజ్ఞంలో పేరు ఇచ్చాను, ఉపవాసం ఉన్నా, వాళ్ళు పెట్టిన ప్రసాదం అది తిన్నాను. ఆ అదృష్టం ఏంటంటే ఆ తర్వాత ఇంకా నేను మళ్ళీ ఇంకా అవడం అనేది అవ్వలేదు నాకు. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, పాప పుట్టింది, నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పేరు సాయిబాబా పేరే కలుపుకున్నా. ఎన్ని పేర్లున్నా సాయి సాయి అనే పిలుచుకుంటాను, ఇంకా అంతకన్నా ఇంకే పేరు పెట్టి పిలవను. ఇంకెన్ని పేర్లున్నా సరే ఆ సాయి అనే పేరే పెట్టి పిలుచుకుంటాను. ఏ కష్టం వచ్చినా తలుచుకుంటే ఆ బాబా వెంటనే నాకు ఏదో రూపంలో ఎవరో ఒకరి రూపంలో నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతూనే ఉంటుంది. ఇప్పటిదాకా నాకు అదే నమ్మకం ఉంది ఆయన మీద. ఎన్నో కేసుల నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటికి లాగారు. అది ఇక ముందు కూడా ఆయన మీదే భారం పెట్టుకుని ఇప్పటిదాకా నడిపించుకుంటూ ఆయన నమ్ముకునే వ్యాపారం అసలు ఏమీ లేదు మాకు. మా చిన్న బిజినెస్ ఏదో షాప్ లో చేసేవారు ఫస్ట్ డైలీ కూలీ కింద. ఇలా ఎన్నాళ్ళు పిల్లలు ఎదుగుతున్నారు, ఇలా ఎన్నాళ్ళు ఒక చేతి కింద ఉండడం అనేది పరిస్థితులు పెరుగుతున్నాయి, మనకి ఇబ్బందులు పెరుగుతున్నాయి తప్ప రూపాయలు చేతిలో ఉండట్లేదంటే సరే నాకు ఏదైనా చిన్న వ్యాపారం చేయాలి. షిరిడి వెళ్ళాం కోరిక, 18 ఏళ్ల నుంచి కోరిక షిరిడి వెళ్ళాం, కానీ మా జీతాలు చూస్తే తక్కువ. కనీసం వెళ్లి రావడానికి కూడా మనకి టికెట్ కి కాదు, వెళ్ళొచ్చిన టికెట్ కి అయితే మళ్ళీ ఇంట్లో మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుందేమో, పెడితే పిల్లలతో 4 వెళ్ళాలి లేదా ఊరుకోవాలి ఇలా అనుకునే వాళ్ళం. కానీ ఒకళ్ళు ఉండేవారు, వాళ్ళకి పిల్లలు లేరు. మమ్మల్ని అమ్మాయి అల్లుడు అని పిలుచుకునేవారు ముద్దుగా. వాళ్ళు ముసలాళ్ళు ఒక 80 సంవత్సరాలు అలా ఉంటాయి ఆ జంటకి.
వాళ్ళకి ఏంటంటే ఎంతమందిని షిరిడి తీసుకెళ్లి మేము టికెట్ పెట్టుకుంటాం కానీ మాకు ఎవరైనా సాయం రండి షిరిడి తీసుకెళ్ళండి మమ్మల్ని దగ్గర ఉండి అంటే ఎవరు పాపం రాలేదు వాళ్ళకి. ఆఖరితో మా వారికి బాబా అంటే నమ్మకం ఉండేది కాదు. నన్ను అనేవారు నువ్వు ఆ స్వామీజీని అందరినీ నువ్వు పూజించుకో తప్ప మన ఇబ్బంది పెట్టకనేవారు. ఓ రోజు ఆయన షాప్ పని మీద క్యాంప్ వెళ్తుంటే నాకే భయం వేసి బాబా గారి సచ్చరిత్రలో 2 అధ్యాయాలు ఉంటాయండి, 14-11 అధ్యాయాలు, 2 బలులు కదా అవి 2 అధ్యాయాలు పుస్తకం, చిన్న పుస్తకం ఒకటి జేబులో పెట్టి పంపించాను. మీరు క్యాంప్ వెళ్తున్నారు కదా, మీ నమ్మకం ఉన్నా ఉండకపోయినా ఈ బుక్ చేతిలో మీరు జేబులో పెట్టుకోండి, ఇది ఉంటే మీ వెనకాల బాబా ఉన్నట్టు, ఇది నా నమ్మకం. నా మాట కాలం లేక మా వారికి ఒక జేబులో పెట్టుకుని వెళ్ళారు. సరే బస్సులో కూర్చున్నాక ఏదో ఈ పుస్తకం ఇచ్చింది కదా చూద్దాంలే ఒకసారి తిరిగేద్దాంలే అని కాలక్షేపంగా ఉంటుందిలే అని తిరిగేస్తుంటే ఈ పిల్లలు లేని వాళ్ళు ఆయనకి ఫోన్ చేశారట, అరే మోహన్ నీకు షిరిడి టికెట్ తీసానురా అని. ఆయనకి ఆశ్చర్యం ఇదేంటి, నేను ఇప్పుడే కదా బుక్ తీసుకున్నా నాకు నమ్మకమే లేదు, నాకు షిరిడి టికెట్ తీయడం ఏంటి అంటే జోక్ చేస్తున్నారంటే కాదురా నిజమేను మమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళు ఎవరు లేక ఎవరిని తీసుకెళ్దామా అనుకునేప్పటికి పిన్ని పేరు చెప్పారు నేను తీసుకెళ్తున్నాము. మా వారు వెంటనే ఇంటికి ఫోన్ చేసి నేను షిరిడి వెళ్తున్నాను అంటున్నారు. నేను అన్నాను వేళకోళం అంటున్నారా బాబాతో, మీరు 18 సంవత్సరాల నుంచి బాబా తీసుకెళ్ళమంటే నన్ను కళ్ళను ట్రైన్ ఎక్కుతున్నట్టు దిగిపోతున్నట్టే స్వప్నం ఇస్తున్నారు తప్ప కనీసం కళ్ళలో కూడా షిరిడి వచ్చి యోగం లేదేమో నాకు అనుకుని బాధపడుతున్నాను నేను. మీరు వెటకారం పడుతున్నారా బాబా గురించి, మీరు షిరిడి వెళ్ళడం ఏంటి, మీరు బాబానే నమ్మరు కదా మీరు షిరిడి వెళ్ళడం ఏంటి అంటే కాదు కావాలంటే బాబాయ్ గారు ఫోన్ చేస్తాను అంటే వాళ్ళకి చేస్తే నిజమేనమ్మా నేను మీ ఆయన్ని షిరిడి తీసుకెళ్తున్నాను అన్నారు. ఎంత చక్కగా చెప్తున్నారు కదా సుబ్బలక్ష్మి గారు, చాలా అంటే మీ ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు, బాగా చెప్తున్నారు, మంచి లీల, ధన్యవాదాలండి. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో చెప్పండి మీ పేరు? నా పేరు రాజశ్రీదేవి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? శ్రీకాకుళం. చెప్పండి. ఏమీ లేదు, జస్ట్ నా పెట్టాను టీవీ వస్తుంది, లైన్ కలుపుదాం చూద్దాం వస్తుందేమో అని చేశాను, లైన్ కలిసింది. ఏం చెప్పాలనుకున్నారు మరి? ఏం చెప్పాలనుకున్నారు అంటున్నాను బాబా గారి గురించి. నేను 87 నుంచి సాయిబాబా భక్తురాలు. నేను అప్పటి నుంచి సాయిబాబా అంటే చాలా ఇష్టం నాకు. ఎక్కువ పారాయణ చేస్తాను, సాయి చేస్తాను. హైదరాబాద్ లో ఉండేవాళ్ళని ఒక 10 years. అక్కడ కందిగుడిలో ఉంది కదా సాయిబాబా, అక్కడికి వెళ్లే వాళ్ళ అక్కడే ఉండేవాళ్ళని. ఆ బాబా అంటే చాలా ఇష్టం. ఏం చెప్పాలా, చాలా బాగా మాట్లాడుతున్నారు. సరే మీరేం చేస్తారంటే నిజంగా మీకు వచ్చే వారం కూడా కాల్ ప్రయత్నం చేయండి. ఏం చెప్పాలనుకుంటున్నారో ఇంకా అన్ని మంచిగా ప్రిపేర్ అయ్యి చెప్పండి. సచ్చరిత్ర పారాయణ చేసినప్పుడు ఏం జరిగింది, షిరిడి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఇంకా మీ జీవితంలో బాబా గారు మిమ్మల్ని ఏ విధంగా అడుగడుగున కాపాడుతూ ఉన్నారు, ఇవన్నీ. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే సాయిబాబా. సాయి టీవీ నచ్చిందా? బాబా గారు మీ ఇంట్లో ఉన్నట్టుగా ఉందా? పిలిస్తే పలికినట్టే ఉంటాడు నా వెనకాల సాయిబాబా. సాయి టీవీ కూడా నచ్చిందా? బాబా గారిని పద్దాక ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు మనం. చూసాను నేను, అమ్మ భలే పెట్టారు చక్కని. మనం షిరిడి కూడా హార్టలన్నీ వింటున్నాము, చాలా బాగా చూపిస్తున్నారు అని చాలా సంతోషం వేసింది. గురు పూర్ణిమ కోసం చక్కని ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. మీకు అటంతా ఇప్పుడే స్టార్ట్ అయింది కానీ ఇది 2 years అవుతుందండి, కంప్లీట్ అవుతుంది ఇంకొద్ది రోజుల్లో. సో లాస్ట్ ఇయర్ కూడా మనం చేసాము గురు పూర్ణిమ ప్రోగ్రామ్ లో కూడా అందరు పార్టిసిపేట్ చేయండి.